నార్మల్ అయ్యి అవి మొలాన్ని పోట్ల వాసన అవి పోవు, వదిలిపోవు. వాసన బట్టి ధ్యానంలో కూర్చున్నప్పుడు అవి వస్తానే ఉంటాయి కదిలి. అంతే కాకుండా మనం దేని గురించి ధ్యానం చేస్తున్నామో, అంటే ఆత్మను గురించా లేక ఒక దేవుని గురించా అనేది ఒక అర్థం వాడు చేసుకొని దాన్ని నిర్ణయం చేసుకోవాలి. దేవుడు అంటే ఏ దేవుడు, వాళ్ళ దేవుడు వాళ్ళకి ఇష్టం వచ్చిన దేవుడు. లేదు ఆత్మ అంటే జ్యోతి స్వరూపం ఆత్మలో ఉందని, హృదయంలో ఉందని దాన్ని చూస్తూ అది ఉన్నట్టుగా దాన్ని చూస్తూ కూర్చోవటం ధ్యానం. ఈ ఆలోచనలు అప్పుడు వచ్చి పడతాయి. పడ్డాయి ఒక పక్కన. ఎందుకు నాకు కావాల్సింది అలాగే నేను ఆసక్తి దాని మీద పెట్టుకుంటే, ఆత్మ జ్యోతి మీద గారికి ఆసక్తి పెట్టుకుంటే ఇది వదిలిపోతాయి. ఇది కాదు ఇవన్నీ ఎందుకు వద్దాకపోయాయే, నన్ను గాయ చేసేది ఇవన్నీ. ఆ జ్యోతి చేస్తావు, అదే నేను అనే దాన్ని నిర్ణయం చేసుకొని దాన్నే గుర్తుపెట్టుకొని ధ్యానం చేస్తూ ఉంటే రమ్మను. చూసాను మనం ఆత్మజ్యోతినే మనసులో పెట్టుకోవాలి. జ్యోతి వెలుగుతుంది హృదయంలో, ప్రతి ఒక్కరి హృదయంలో ఆత్మజ్యోతి వెలుగుతుంది. అది వింటేనే మనం ఇలా మాట్లాడుతున్నాం, తిరుగుతున్నాం, తింటున్నాం, కళ్ళతో చూస్తున్నాం, చెవులతో వింటున్నాం, ఏదేదో పనులు చేసుకుంటున్నాం. అది ఎరకుండా అదే మాట ఆగిపోయింది అనుకో, పెట్టిపోతాం, శరీరం పడిపోయింది శవమే కన్నా. అందువల్ల అది ఉంటే దాని శక్తిని, చైతన్యం శక్తిని అందుకొని మన శరీరంలో ఇంద్రియాలన్నీ, ఎక్కడెక్కడ పార్ట్లన్నీ వాటికి శక్తి అంది పనిచేస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆ జ్యోతిని మన హృదయంలో ఉన్నటువంటి జ్యోతిని మనసులో పెట్టుకొని దాన్ని చూస్తున్నట్టుగా ధ్యానం చేయాలి. ఈ సంకల్పాలు, ఇతరతర సంకల్పాలు వస్తుంటాయి, కొన్ని నుంచి పడతాయి, పాత ఏమొచ్చి మోపులు పడతాయి. ఇవన్నీ నాకెందుకు, ఎవరిని ఇవన్నీ నాకు అవసరం లేదు, నాకు కావాల్సింది ఆత్మజ్యోతి నాకు కావాలి, ఆత్మ సాక్షాత్కారం నాకు కావాలి, ఇవన్నీ నాకు అవసరం లేదు అని వాటి మీద విరక్తి చెందాలి. మనం వచ్చే సంకల్పాల మీద విరక్తి చెందితే వచ్చి కమనే పది తగ్గిపోతాయి, ఇక నాకుండా పోతాయి. ఇది కొన్నాళ్ళు ఏది ఇస్తాయి. ఏది ఇచ్చినా కూడా ప్రతిరోజు వస్తున్నా కూడా మనం వైరాగ్యం పోనాలి, అక్కడ విరక్తిగా చూపించాలి, వాటి ఆసక్తి చూపించకూడదు. విరక్తి చూపిస్తుంటే కొన్ని రోజులు వచ్చి అయ్యో తెలియపోతుంది, రావు. తొలిగిపోయిందా కొంచెం గట్టిగా పట్టుబట్టి సాధన చేయాలి, ఆత్మధ్యానం చేయాలి. చేస్తే కానీ దీని మీద ఆసక్తి పెరుగుతున్నప్పుడు, ఆత్మ మీద, జ్యోతి మీద ఆసక్తి పెరిగితే ఇది పని ఎక్కబడదు. అది చేసుకోవాలి. ప్రతి వాళ్ళు చేస్తుంది. మన జన్మ కడతేరాలి, మనం దైవస్వరూపులం కావాలి అని అనుకుంటే యమలోకం, నరకం మనం చూడకూడదు. స్వర్గం మనకు అవసరం లేదు. స్వర్గానికి పోయి మళ్ళీ రావాల్సిందే. కొంచెం ఎక్కువ అయినవాడు స్వర్గానికి వెళ్తారు, మళ్ళీ రావాలి భూలోకానికి జన్మకి. అది కూడా వద్దు. వైకుంఠం కానీ కైలాసిందండి. ఈ రెంటిలో ఎవరికి ఏది ఇష్టమో అది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఆత్మధ్యానం చేస్తుంటే
క్రమేపీ కొద్ది రోజులకి ఆత్మ ప్రత్యక్షం అవుతుంది, జ్యోతి స్వరూపం ప్రత్యక్షం అవుతుంది. అది ప్రత్యక్షం అయింది అనుకో, ఇక నేను జన్మలేదు, అది నిలబడిపోతుంది. ఇక ఆమె అయిన తర్వాత ఇక పొద్దుగుకులు రాత్రి పగులు అదే నిలబడిపోతుంది, శరీరం అంతా నిలబడిపోతుంది, అది ప్రకాశవంతంగా ఉంటుంది శరీరం. అప్పుడు ఇక మనకి జన్మ లేదు. శరీరం పడిపోయిందంటే మోక్షానికి వెళ్ళిపోవాలి. అయితే జీవన్ముక్తి అనేది ఒక తీరి. మనం బ్రతికి శరీరం ఉండగానే జీవుడు ముక్తి పొందుతాడు. అంటే జీవుడు అనేవాడు ఇక్కడ ఉండడం. ఇప్పుడు మనం జీవుడు నేను జీవుడిని, నేను చస్తాను, నేను పుడతాను, నాకు ఈ బాధలు ఉన్నాయి, ఆ బాధలు నేను చెప్పుకుంటుంటాను. మనం చెప్పుకునేవాడు జీవుడు. జీవన్ముక్తి పొందిన వాడికి ఆ జీవుడు లేడు. ఇంకా శరీరం ఉండగానే జీవన్ముక్తి పొందిన వాడికి ఈ వ్యవహారాలు ఇక నేను ఉండవు. అక్కడ ఉంది ఎవరు? జీవన్ముక్తి పొందితే జీవుడు ఐక్యమైపోయాడు, దాంట్లో బ్రహ్మలో ఐక్యమైపోతాడు. అప్పుడు ఉంది ఎవరంటే బ్రహ్మ ఒకటే ఉంది. ఇక్కడ మహాత్ములు మాట్లాడుతుంటారు. మాట్లాడేటప్పుడు వాళ్ళుగా స్వతగా మాట్లాడటం, వాళ్ళ ఉండే ఆత్మస్వరూపం బ్రహ్మస్వరూపం మాట్లాడటం, అది మనకు తెలియదు. మామూలుగానే మనం మనతోటి మాట్లాడుతుంటారు. జీవత్వంతో మాట్లాడటంలే వాళ్ళు, దైవత్వంతో మాట్లాడుతున్నారు. వాళ్ళ నోటి గుండా ఏది చేస్తే అది అయిపోతుంది, తిరుగు లేకుండా అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు దేవుడు కాబట్టి. దేవుడే కాదు, దేవాది దేవుడు. జీవన్ముక్తి పొందినాడు దేవతలందరికీ దేవుడు. ఆయన దేవతలందరూ ఆయనకు వచ్చి దాసోహం చేసుకోవాల్సిందే జీవన్ముక్తి పొందినాడు. సరే, అంత దూరం మనం లేకపోయినా అసలు ముక్తి పొందాక దానికి మనం ఈ సాధన చేయాలి. ఆత్మధ్యానం చేస్తే ఈ ఆత్మజ్యోతి ప్రత్యక్షం అయితే జన్మ లేదు, అంతటితో జన్మ లేదు. దేవుడి దైవత్వాన్ని పొందటం. శరీరం పోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం, వైకుంఠానికి వెళ్ళిపోతాం. శరీరం పోయిన తర్వాత అక్కడ కొద్ది రోజులు ఆయన ఉంచుకుంటాడు వైకుంఠంలో. ఉంచుకొని అక్కడ మళ్ళీ ఆయన బ్రహ్మోపదేశం చేస్తాడు నారాయణమూర్తి. ఆ ధ్యానం చేసుకుంటూ అక్కడే నారాయణమూర్తి చూసుకుంటూ ధ్యానం చేసుకుంటే కొద్ది రోజులు దాంట్లో లైవ్ అయిపోతుంది. లైవ్ అయిపోతామంటే ఇక్కడ మర్చిపోతాం, శుభ్రంగా ఏం లేదు, చచ్చిపోయినట్టు అని కాదు. అక్కడ ఆత్మజ్యోతిలో లయమైతే శరీరం పడితే కానీ మనం చావలే. శరీరం పోయిన తర్వాత జ్యోతి స్వరూపంలో ఉన్నాం, ఓంకార స్వరూపంలోనే ఉన్నాం. తన శరీరం లేకనే మాట్లాడుతుంటాడు, శరీరం లేకనే వింటుంటాడు. చెవులు లేవు, శరీరం లేదు, కళ్ళు లేవు, ఈ ప్రాకృతిక కళ్ళు లేవు. అప్పుడు జ్ఞాననేత జగత్తంతా చూస్తుంది. అప్పుడు జీవుడు లేడు కన్నా, ఉంది ఆత్మస్వరూపమే, అదే దైవత్వం, అదే దేవుడు, దేవాది దేవుడు, దేవతలందరికీ దేవుడు. బ్రహ్మత్వాన్ని పొందినవాడు దేవుళ్ళు అందరికీ దేవుడే. అది మనం ఆసక్తితో ప్రేమతో సాధించాలి. నిత్యం చేసుకుంటున్నాం, తింటున్నాం, డబ్బు కూడా పెట్టుకుంటున్నాం, బర్డ్ అంత ఉంది, ఒకనాడు దాని ఆడ బారేసి అంటాడు. ఇప్పుడు ఒకనాడు చావాల్సింది కా
ఈ సంపాదించిందంతా ఎడిపోయినప్పుడు ఎలా ఆడనే ఉందో పక్కన దాని పాటికి అది ఏమన్నా మన పాటికి ఉంటాయి. దానికి శాస్త్రం ఏం చెబుతుందంటే మీరు బతికుండగలనే దైవ కార్యాలకు దాన ధర్మాలు చేసుకోండి, ఈ పుణ్యం దొరుకుద్ది. మీరు ఒకవేళ ఆత్మసాక్షాత్కారం కాకపోయినా ఆ పుణ్యవశాత్తు దేవాలయం వెళ్తారు, స్వర్గానికి వెళ్తారు. స్వర్గంలో పుణ్యం ఉన్నంతకాలం స్వర్గంలో ఆ స్వర్గ సుఖాలు అనుభవిస్తారు. తర్వాత జన్మకు పంపిస్తారు. వాళ్ళు ఎటువంటి జన్మకు వస్తారో గొప్ప కోటీశ్వరుల ఇళ్లలో పడతారు. వాళ్ళు కోట్లకు లేని వాళ్ళ ఇళ్లలో పడతారు. ఇటువంటి వాళ్ళు అయితే వాళ్ళు మళ్ళీ పుట్టి నేను ఎందుకు వచ్చానురా, నా జీవితం ఏందిరా, నా జన్మ ఏందిరా, నేను సచ్చేది ఎందుకు, పుట్టేది ఎందుకని ఈ ఆలోచనలోకి వచ్చి వెనక్కి తిరిగారా త్వరగా బ్రహ్మత్వాన్ని పొందగలుగుతాం. లేదు, కోటీశ్వరుడు ఎవరైనా నమ్మంటే చెప్పచ్చు, ఎవరు ఉంటాడా? వాళ్ళకి ఏం పని? ఓటుపాటు చూసుకోవడం, దాన్ని పెంచుకోవడం, దాన్ని జాగ్రత్త చేసుకోవడం, ఇంకా సంపాదించుకోవడం, అదే వాళ్ళకి తీరపాయ. ఎత్తిరి బదులు అది తీరలా. ఇంకా దీంట్లోకి వచ్చి ఎవరైనా వెనక్కి తిరిగి వచ్చారా అంటే త్వరగా వాళ్ళు ముక్తిలోకి వెళ్ళిపోతారు, ముక్తి పొందుతారు. అట్లా పుణ్యం అధికం అయితే అలా లేదు, ఆత్మజ్యోతి ప్రత్యక్షం అయింది అనుకుంటే ఇలా నువ్వే దేవుడు అవుతావు. స్త్రీ కానీ పురుషుడు కానీ. ఇప్పుడు ఇక్కడ మన స్త్రీ శరీరాలు పురుష శరీరాలు వేరు వేరే ఉన్నాయి, దానికి ఏ శరీరం లేదు. ఆత్మజ్యోతికి, ఆత్మస్వరూపానికి, పరబ్రహ్మ స్వరూపానికి ఏ శరీరం లేదు. అంతా ఒకటే. దాన్ని మనం సాధించాలి. ఆసక్తి పెట్టుకొని మనసులో ఆసక్తి చేత ఎంతో ప్రేమగా నమ్మకంగా దాన్ని సాధిస్తే మనం ధన్యులు అవుతాం. భగవద్ధ్యానం చేసేవాడు కూడా సర్వత్రా అన్నీ వదిలిపెట్టి కదా వాడు ధ్యానం, భగవంతుడి ధ్యానం చేస్తుంది, తపస్సు చేస్తుంది. అన్నీ వదిలిపెడితే మనకి ఎట్లా జరుగుద్ది అని ఒకటి కొంతమంది. దానికే కృష్ణ పరమాత్మ ఏం చేసి చెప్పింది గీతలో, మీరు మీ కర్మలు మీరు చేసుకుంటూ ఉండండి. ఆ కర్మలు మీవి కాదు, నావి. నేను చేయమని బదులు అవన్నీ చేస్తున్నాను. దేవుడు చేయమన్నాడు, నేను చేస్తున్నాను అంతే. దేవుడు అన్నమన్నాడు, ఉండాలి కాబట్టి ఉండాలి. కూర చేయమన్నాడు, చెయ్యాలి. మధ్య సల చేతమన్నాడు, చెప్పాలి. ఇల్లు చిమ్ముకోవాలి, చిమ్మాలి. ఎవరిది ఇదంతా? దేవుడిది. మనం ఒక జీతగాళ్ళం, పని మనుషులు. ఈ ఇంట్లో ఒక పని మనిషి, మనం ప్రతి వాళ్ళం పని మనిషి. దానికి సంబంధించిన ఒక కార్యక్రమాలన్నీ చేసుకుంటూ పోతుండే. ఈ చేసుకున్న వాటి ఫలితం అంతా దేవుడికి అప్పగించాడు. అంతా కృష్ణార్పణ, రామార్పణ. అప్పుడు నిష్కామి అవుతాడు. ఏం చేసినా ఇక అక్కడ నీకు కలవరా దీంట్లో. నిష్కామి అవుతావు. నిష్కామి అయినప్పుడు ఏ కర్మ చేయను వాడు. అప్పుడు నీకు పుట్టేది ఏంటిది? పుణ్యకర్మే కానీ పాపకర్మ లేదు. అట్లా ముక్తి పొందొచ్చు. సంసారం జరుపుకుంటూనే సంసారంలో ఉన్న వాళ్ళంతా దేవుడి బిడ్డలే, అంతా దైవస్వరూపమే. అందరిలో దైవస్వరూపం ఉంది, అందరిలో ఆత్మస్వరూపం ఉంది. ఎవరిని చూసినా ఆత్మస్వరూపానికి పోయినప్పుడు ఎవరిని చూసినా అలా దండం పెట్టాలనిపిస్తుంది. ఎవరైనా కానీ దాని కుల మత విశిష్ట భేదాలు ఏం లేవు. ఏ కులమైనా సరే
మానవుడైనా మానవుడైనా సరే ఈ ఆత్మస్వరూపాన్ని పొందిన వాళ్ళు ఎవరికైనా సరే దాన్ని పోయి అడుగు తిని పడిపోతున్నాడికైనా సరే నేనే పెట్టాలని వస్తుంది. అటువంటిది అయితే కొన్నాళ్ళు ఎట్లా ఉండేది కూడా నిలబెట్టిపోతుంది. కానీ అలా కాకుండా దేవుడై నిలబడతాడు. దేవుడై నిలబడ్డప్పుడు అందరూ తన దగ్గరికి వస్తారు. దేవుడి దగ్గర మనం ఎలా గుళ్ళోకి పోతున్నామో ఆ మహాత్ముల దగ్గరికి మనం అందరం పూర్వజన్మ సంస్కారం ఉండేవాళ్ళు అందరూ అక్కడికి వెళ్తాం. పూర్వజన్మ సంస్కారం లేనప్పుడు మనం పోలేం. అయితే మనం ఎట్లా చేద్దామంటే ఇప్పుడు ఈ దీంట్లో ఉంది పూర్వజన్మ సంస్కారం ఉంటేనే దీంట్లో ఈ మాటలు వినగలుగుతున్నాం మనందరం. నేను చెప్పగలుగుతున్నాను, మీరు వినగలుగుతున్నారు. పూర్వజన్మ సంస్కారం ఈ ఆత్మతత్వానికి లేనప్పుడు ఇది పట్టదు. వెళ్ళిపోతాం. అందువల్ల పూర్వజన్మ సంస్కారం ఉండవాళ్ళనే దీంట్లోకి వచ్చేది, కొంత వినేది, కొంత సాధించుకునేది. కొంతమంది సాధించి తీవ్రంగా వాళ్ళు ముక్తిని పొందుతున్నారు, దైవత్వాన్ని పొందుతున్నారు. కొంతమంది ఇంకెవరో ధ్యానం సాధన చేయలేరు. శాస్త్రం అనుకుంటారో అది కుదరదు, కానీ పోతుంటారు, కాలక్షేపం చేసుకుంటారు, పోతుంటారు. వాడు ఈ జన్మలో కాకపోతే మరి జన్మలో తప్పకుండా వస్తారు. ఈ జన్మలో కొంతకాలం విన్నారు కదా, ఆత్మతత్వాన్ని గురించి బ్రహ్మతత్వాన్ని గురించి విన్నారు కదా, పూర్వజన్మ వచ్చేస్తున్నాడు. అప్పుడు పూర్తిగా దాంట్లోకి లయం అయిపోతాం. ఇందువల్ల సంస్కారం వల్ల, పూర్వజన్మ సంస్కారం వల్ల, దానివల్ల దాంట్లోనే ఆ మాటలే, ఆ వ్యవహారం, పూజలు, పునస్కారాలు, దేవుడి గుళ్ళు తిరగటం, ధ్యానం చేసుకోవటం, ఎక్కడన్నా ఇవన్నీ చేసుకుంటూ తిరుగుతుంటాం. ఇవన్నీ ఎందుకురా, నాకు నా నిజ స్వరూపం నాకు తెలిసేది ఎట్టా, నేను ఎవరు అసలు, నేను చావకుండా పుట్టేది ఎట్టా, చావకుండా ఉండేది ఎట్లా, పుట్టాము, పెరుగుతున్నాము, కొన్నాళ్ళకు ముసలాళ్ళు అయ్యాము, ఇంకా కొన్నాళ్ళు చచ్చిపోయాం. ఇంకెక్కడ మన ఎవరు, ఇంకేమీ లేదు దీంట్లో. అయితే మరి ఇప్పుడు ఏం సుఖం అనుభవించాము? మాటలకు ఉంది, 100 ఎకరాలు పొలాలు ఉన్నాయి. మనం దాని గుండా ఏ సుఖం అనుభవించాం? ఉంది అన్న సుఖం ఒకటే, దండిగా ఉంది అనే సుఖం ఒకటే. ఇక ఆత్మలో ఆనందం ఎప్పుడన్నా స్రవించిందా? లేదు. ఆత్మధ్యానం చేస్తే ఎవరి హృదయంలో వాళ్ళకే, వాళ్ళ హృదయం అమృతం తెలివి అయిపోయింది, అంతా తీయదనం అయిపోతుంది. అంతకు నుంచి పోరాడలేదు. ఆ అమృత స్వరూపానికి సమృత స్వరూపంగా మారుతుంది. అయితే మనకు సరైన గురువు దొరకాలి. ఆత్మతత్వాన్ని అనుభవపూర్వకంగా చెప్పే గురువు మనకు దొరకాలి. పెరిగితే మనం తొందరగా ఘటాన్ని రాగలుగుతాం. మనం ఆయన నమ్ముతాము. ఆయన ఎంతగా మనం నమ్ముతామో అంత తొందరగా బయటపడతాం. ఇప్పుడు నమ్మకేనా మనందరం అంటే నమ్మిక ఉంది మనకి, కానీ పొద్దుగూపులు 24 గంటలు నమ్మకం జ్ఞాపకం ఎందుకుంటుంది? అందువల్ల కాలయాపన జరుగుతుంది. గురువు చెంత ఉన్నారు అనుకో, వాళ్ళు
ఆసక్తి పెట్టుకోకపోయినా ఆయన కనపడుతున్నాడు, దృష్టిలో ఉన్నాడు. ఆయన మాటలు వింటుంటాం మనం, ఆయన చెప్పింది చేస్తుంటాం. అందువల్ల మనం పూర్తిగా ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఆయన సేవలు చేసుకుంటూ, ఆయన పనులు చేసుకుంటూ, ఆయన చెప్పింది వింటూ, పెట్టింది తింటూ, ఆయనే నమ్ముకొని తిరుగుతున్నాం అనుకో ఆయన చుట్టూ, మనం ఎంత సాధన చేయాల్సిన అవసరం లేదు. తేలికపాటులో బయటపడతాం. ఉన్నారో ఆశపడాల్సిన పని లేదు. తేలిగ్గా త్వరగానే బయటపడతాం, దైవత్వాన్ని పొందగలుగుతాం. అని దానికి మంచి గురువు దొరకాలి. మంచి గురువు దొరకాలంటే పూర్వజన్మ సంస్కారం ఉంటేనే ఆ మంచి గురువు దేవుడు చూపుతాడు మనకు. మా గురుగారు ఉన్నారు, ఆయన కాడికి నేను ఎట్లా వచ్చాను, ఈ విజయానికి వెళ్ళేటప్పుడు నన్ను దేవదూతలు ఇచ్చి స్వర్గాన్ని తీసుకెళ్ళారు. స్వప్నాలు స్వర్గాన్ని తీసుకెళ్ళి స్వర్గాన్ని చూపించారు. ఇందుకేమో అరే మళ్ళీ వదిలిపెట్టారంటే అది తెలిసిపోయేట్టు అన్నాడు. మనం స్వర్గం జరిగి తీసుకొచ్చాను. నువ్వు వెళ్ళిపో, మీ విదేశం వెళ్ళిపో పోమన్నారు. ఆ నుంచి చూస్తే కింద అంత కటికి చీకటి. ఇక్కడ చూస్తే ఆడడం అంతర్మంచి ఉంది, కింద చూస్తే అంత చీకటి. ఏందయ్యా నన్ను చీకట్లో అమ్మంటారు, పోయి చూస్తే చావనా, మీరు ఎంత తీసుకొచ్చారు నన్ను పెడితే, నేనేమో చేస్తామన్నా, మీరు ఎట్లా తీసుకొచ్చారు అక్కడ చేసుకుని నా ఇంట్లో వదిలిపెట్టినాను. ఎంత చెప్పినా ఎలా మొండోడు అనుకున్నాను, మొండోడు అనుకోని బండోడు అనుకోండి, నాకు అవసరం లేదు. మీరు ఎట్లా చేసుకొచ్చారో నన్ను అట్లా చేసుకుని మా ఇంట్లో వదిలిపెట్టండి. ఆడ ఇంద్రుడు ఏం చెప్పాడు, ఆ దరి చేసుకొని వదిలిపెట్టానంటే అన్నాడు వాడు. ఇక వాడు పోయేదానికి ఆట లేదు, నన్ను తీసుకుపోయేదానికి ఆట లేదు. అక్కడ వెనక్కి పోయాడు. నేను పోయి ఆయన అడిగారా మా రాజు గారిని ఏం చేయమంటాడనో, ఈ పిల్లవాడు అడ్డం తిరిగాడు అని పంపారు అక్కడ. ఆయన పోయి అడిగాడు దేవేంద్రుడు, అయ్యా పోలేదు, పిల్లవాడు అడ్డం తిరిగాడు, నన్ను తీసుకుపోయి మా ఇంట్లో వదిలిపెట్టమంటున్నాడు అని చెప్పాను. చీకట్లో నేను పోను, చీకటి ఎట్టపోయేది దూకి కింద పడి చావని అంటున్నాడు అని చెప్పాను. చేతి ఇక్కడే ఉన్నాడు. ఎట్లయితే ఇక్కడి నుంచి వాడు ఊళ్ళోకి బాట ఏర్పాటు చేయండి అన్నాడు. బాట ఏర్పాటు చేసి ఆ బాటను పంపించమన్నాడు. వచ్చాడు. ఇలాకాడికి వచ్చి దేవేంద్రుడు ఈ మాట చెప్తాడు, బాట ఏర్పాటు చేసి బాటను పంపించమన్నాడు అన్నాడు. ఏమైనా వాడు హస్తం ఇట్ట పెట్టాడు, చేతిలో కూడా ఒక ప్రకాశం అక్కడి నుంచి ఊళ్ళోకి ఒక జాడబడిపోయింది, దారిలాగా పడింది. కానీ పోయింది ఇట్లా దాంట్లో వచ్చాను కింద పడ ఈ జాడని పంపన్నారు. ఎట్టపోయింది ఈ జాడని మెట్లు లేకున్నాను, ఏంది ఇదిగా చెప్తున్నాడని అన్నాను. మెట్లుంటే అయ్యా ఆనందావు, కాలు మెట్టు మళ్ళీ రెండో కాలు మెట్టుంటావు, కానీ మెట్టు నీకు ముందరగా అంటావు. నువ్వు నడుస్తూ పోతా ఉండు, ప్రతి కాడికి మెట్టు ఉంటానే ఉండదు, నువ్వు కింద పడవు, నీకు భయం లేదు, నీ ఏరు పెట్టుకోవచ్చు, చీకటి లేదు, నీకు వెళ్తూనే ఇంట్లో. ఇది కావాలి. నేను సరే రథం దిగి ఇంత వాదం రథంలో కూర్చొని దిక్కుండా ఆడ పోయి దించారు, నేను పంపన్నారు కదా, నేను రథం దిక్కుండా కూర్చొని వాదం ఆడతాను. సరే చూద్దామని దిగి
ఈ ప్రకాశంలో ఒక అడుగు పెట్టాను, దిక్కుగా మెట్టు ఉంటాయి. 2వ అడుగు పెట్టాను, దానికన్నా నెట్టాను. 3వ అడుగు పెట్టాను, దానికన్నా నెట్టాను. మెట్లు ఉన్నాయి కానీ నేను ఇక నడుస్తూనే ఉండాలి. నడుస్తుంటే మెట్లు ఉన్నాయి. అయ్యా నేను వెళ్ళిపోతావు, నువ్వు వెళ్ళిపోయి దాన్ని కూడా అన్నారు. సరేనమ్మా నడుచుకుంటా కిందకు వచ్చా. కిందకు వస్తే ఆ దారి ఎక్కడికి వచ్చింది? మా ఇంటికి రాలి ఆ దారి గురువుగారింటికి వచ్చింది. గురువుగారింట్లో నడుము ఇచ్చింది చేసుకొచ్చి. ఆయన మంచం మీద కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాడు. అమ్మగారేమో లేవరా, ఆయన ఒక్కడే కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాడు. నేను దిగాను. అమ్మ నాకు ఏర్పించాడు ఇది, ఆయన లేస్తే ఏమన్నా అంటాడేమో నన్ను, ఎక్కడ ఇప్పుడు ఇంటికి పోదా అంటే చాలా చీకటి ఉంది. ఉదయం ఒక్కడి పోకపోతే భయం. వాళ్ళ ఇంటికి మా ఇంటికి దూరంగా కొంతమంది అన్ని కూర్చున్నాం, తోటి కూర్చున్నాం. తెల్లారించుకోవడానికి ఒక అరగంట సేపటికి కళ్ళు తెచ్చాడు. కళ్ళు తెచ్చేటప్పుడు నాకు భయం పుట్టి ఏమంటాడు, నేను ప్రవర్తన లేచి నిల్చొని పోబాతన్నా అలాగే పోబాతన్నాడు. నిలబడ్డాడు. గెలిచావు కదా అన్నాడు. నేను గెలిచినా నాకు అర్థం లేదు. సరే నా ఎవరు లేదో పోయాడు కనపడలేదు అనుకుంటారు కానీ ఇంటికి పో అన్నాడు. అప్పుడు సరే ఇంటికి పోయాను. మా వాళ్ళు ఎవరు లేవలేదు, నిద్రపోతున్నారు, ఎవరికి తెలియదు. నేను కూడా మంచం పడుతాను. మంచం మీద పడుకొని కళ్ళు మూసిన తర్వాత అప్పుడు మెలకు వచ్చింది. మెలకొచ్చితే అంతా అయిపోయింది. ఇక అక్కడి నుంచి గట్టిగా అనుకుంటే ఇక అక్కడి నుంచి ఆయన్ని చూడండి నాకు మనసు నేదరా. ప్రతిరోజు చూడాల్సిందే. పైకి పోతుండేది, సాయంత్రం బళ్ళ నుంచి ఇంటికి వచ్చేది. పిల్లవాళ్ళందరూ ఆడుకుంటుంటారు, ఆట రమ్మంటారు పిల్లలు. వస్తాను ఉంటాం, మళ్ళీ వస్తానని వాళ్ళు ఇంటికి పోయేదను, ఆయన కంట్లో వేసుకొని చూసేదను, మళ్ళీ వచ్చేది ఆటలు. ఇదే పని. ఏ రోజు ఆయన చూడడం రోజు లేదు. అట్లా అలవాటు. ఆ ప్రారంభం అనేది అలా చేస్తున్నాం. ప్రారంభం అలా ఉంటే, లేకపోతే మనం ఏం చేయలేం. పూర్వజన్మ పుణ్య సుకృతం ఉంటేనే మనం ఆత్మతత్వానికి రాగలుగుతాం. లేకపోతే దీనికి అందరూ రాదు. ఇప్పుడు పత్రిజీ ఉన్నాడు చూడు, శ్వాస మీద ధ్యాస పెట్టమంటాడే. శ్వాస మీద ధ్యాస పెడితే ఏమవుద్దో ఆయనకి తెలియదు. పోయేవాడు అందుకు ఏం చేసుకుంటుంది, ఆయన ఆత్మసాక్షాత్కారం పొందేవాడు కాదు. శ్వాస మీద ధ్యాస పెట్టండి ఉంటాడు అది చెప్పలేదు. శ్వాస మీద ధ్యాస పెడితే ఏం కాదు, ఏం రాదు. మనం శ్వాసలో మనసు పెడతాం, దాన్నే చూస్తుంటాం, దాంట్లో తిరుగుతుంటాం, దాని గుండా ఏం లేదు. మీరు శ్వాస పైన ధ్యాస పెట్టి చూడండి. గురుమధ్య స్థానాలు చూస్తూ కూర్చోండి. శ్వాసను కనిపెట్టి అది లోన పోయేది బయటకు వచ్చేది చూస్తూ గురుమధ్య స్థానంలో దృష్టి పెట్టి ఎక్కడే మనసు పెట్టి నిలిపి చూడండి. మీకు ఆత్మ సాక్షాత్కారం అవుద్ది అని అవి చెప్పడం. వర్గ శాస్త్రం ధ్యాస పెట్టి అంతే. దానికి పడి ప్రసాద్ జ్ఞానం కనిపిస్తుంది. ఏంది అనకపోతే హాయిగా కూర్చోబెడతారు కాకుండా. ప్రశాంతంగా ఉంటుంది, గోళ ఎలా ఏమీ ఉండదు, హాయిగా ఉండదు. తోడు కూర్చునేది, మీరు వచ్చే కలిసి దూకేది, అది నేర్పుకుంటే కత్తి నేర్పుకునేది.
నిద్ర రానివాడు ఆమె చాలా ఉంటారు. నిద్ర వచ్చినా నిద్రపోయింది మేలుకునేది. నువ్వు వెలిపిస్తే అబ్బా ఎంత హాయిగా ఉంది, బాగుంది, నువ్వు తిరిగి మాటలు చేస్తాను అట్లా ఎవరు చెప్పాను అని అనుకుంటూ బయటకు వస్తాను. ఇది ముక్తికి దేవుడు అక్కడ లేదు. ఆ ముక్తి అంటే ఏందో తెలియదు, ఆత్మ ఎక్కడ ఉందని తెలియదు. వాటన్నిటి ఇట్లా వస్తాను జనం. మన జన్మ కళ తీర్చే మార్గానికి ఏమో రాదు. వీడి దగ్గర కోతలు ఆరుబాటాలు ఉండవు ఈ మహాత్ముల దగ్గర. ఊరు ఎరగరు, వాళ్ళు ఏడుంది ఊరు ఎరగరు. మా ఊళ్ళో సార్ ఉన్నాడు, ఎప్పుడు అనుకోరు. ఏదో కొంతమంది ఆయన గురువురా, ఆయన దేవుడురా, ఆయన వారం గొడవంటి కూర్చుందిరా, ఎలా అంటే వెలుస్తుందిరా, ఇట్లా ఎక్కడో కొంతమంది అనుకుంటారే కానీ ఆయన దగ్గరికి పోయి బదాలు అనుకుంటుంటారు, తిరుగుతుంటారు. ఆయన పట్టించుకున్న వాళ్ళు, ఆయన శక్తిని తెలిసిన వాళ్ళు ఎవ్వరూ పుట్టేది మొదలుకొని ఆ ఊళ్ళోనే ఉండేవాళ్ళు ఉన్నారు కదా, వాడు బయటకోళ్ళే చేసుకుంటారు, తింటా పోతుంటారు. అందువల్ల వాళ్ళు తొందరగా తెలియదు. ఎందువల్లంటే వాళ్ళే కాదు, ఎవరికి తెలియకుండా వాళ్ళు ఆత్మధ్యానం చేసుకుంటూ కూర్చుంటారు. బయట వాళ్ళకేమో తెలియదు, ఎవరు పోరు అక్కడికి, కోతల ఆరుబాటాలు అవేమి ఉండవు. అందువల్ల వాళ్ళు తెలియదు. వీళ్ళందరూ ఆర్భాటం చేస్తాను రాని ఈ ఆర్భాటాలు ఉండే జనాలు పోగొడతారు. దాంట్లో సచిదానంద ఉంటుంటాడు. ఒకసారి నేను గుంటూరు పోయాను. గుంటూరు యువతల ఏదో ఊరు ఉంది, ఆ ఊళ్ళో ఉంటాడు ఆయన. అయినా ఇవాళ దత్తాత్రేయుడికి అభిషేకం చేస్తున్నారు అని జనాలను చాలా మంది పోతున్నారు. వార్తలు వేసుకొని బస్సులో ఆడపోయి దిగేవాళ్ళు ఇట్లా. మేము కూడా సరే చూద్దాం, మనం కూడా ఒకసారి పోయి కొంచెం చూద్దామని మేము కూడా పోయాం. అక్కడ పోయి లోన పోయి చూసాడు. ఆయన లోపల అభిషేకం చేస్తున్నాడు కదా, 250 చెట్లు పెట్టాడు. ఈ పెద్ద పెద్ద డబ్బు ఉన్నాడంతా 250 చెట్లు పెట్టి కొనుక్కున్నాం. వాళ్ళు కీలో పోతున్నారు. కీలో పోతున్నారు. అయితే ఇప్పుడు వీడి వాళ్ళని ఎప్పుడు చూపిస్తారంట అని అడిగా. వీళ్ళందరూ అయితే తర్వాత బాధిస్తారంట. వాళ్ళందరూ అయితే సాయంకాలం ఉంది. సాయంకాలం కూడా కార్యం చేస్తానంట. ఎంతసేపు చేసిపోతే ఎంతసేపు, ఒక అరగంట. లేదు అనుకుంటే ఇంకేదో మనుషుల కోసం సాక్ష్యాలు చేస్తే గంట. సాయంకాలం దాకా పోయే జనానికి సాయంకాలం దాకా చేస్తానంటారు అభిషేకం. బుద్ధుడు ముదుపది. చూసి ఏం లాభం లేదే, కానీ మనం 250 ఎక్కడికి కట్టిపోదామంటే మన దగ్గర డబ్బులు లేదు, అంత లేవు. మళ్ళీ మన ఊరికి పోదామంటే చాలు ఎక్కడ అని అక్కడ వాళ్ళు భారతదేవి ఒకరు తిరుగుతున్నాడు కెనాల్లో. అక్కడ నుంచో అన్నాడు. కాసేపటిగా మేము నుంచొని నేను అనుకుంటున్నాను మా వాళ్ళతోటి, అప్పుడు ఈయన జనానికి ఇబ్బంది పెట్టేది 250 కాదు 300 అయితే మత్స్యం ఉండేది. 3 కాయలు ఇచ్చిపోయేవాళ్ళు. 250 పెడితే చిల్లర తీసుకుపోయి పోతారు, అవసరపడతారే పెట్టాడు ఏంటి అంటున్నాడు. అంటాడు ఆ వారంటీ ఆ పక్క అటు నుంచొని ముసిమిసి నవ్వులు నవ్వుకొని అడిగి చేసి నేను అనుమానించాను కదా, అబద్ధం ఏముంది, 300 అయితే ఇబ్బంది లేదు కదా,
250 అంటే చిల్లర కావాలి. చాలామంది వెనకపోతారు. అంటే దత్తాత్రేయుడికి అభిషేకం చేస్తే 250 రూపాయలు టికెట్ పెట్టుకున్నారు పోయి చూడాలి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు జనం? సాయంత్రం 5 గంటల దాకా వదిలిపెట్టా అయిపోయే జనం కాదు, అంత జనం ఉన్నారు. అంత జనం టికెట్లు కొన్నారుగా, ఎంత డబ్బు అవుతుంది? మరి ఈయన వచ్చేవాళ్ళకి ఏం లేదుగా, డబ్బు ఈయన వాళ్ళకి ఏం లేదుగా. ఈ టికెట్లు కొన్నవాళ్ళు అందరూ అయిపోయిన తర్వాత అప్పుడు చూపిస్తారు వీడియోలు. ఇప్పుడు సాయంత్రం చేయాలి పండ అప్పుడు దాకా అభిషేకం చేస్తూనే ఉంటారు. ఏంటి వ్యవహారం? సరేలేమో మేము వెనక్కి తిరిగి అమరావతి పోయి అక్కడ అమరావతిలో స్నానం చేసి ఈశ్వరుడు చేసుకుని అమరావతి తిరిగి వచ్చాము. మళ్ళీ ఆయన మా ఆత్మడే అంత డబ్బు పోగు చేయడం దేనికి? ఆయన ఒక పొట్ట కోసం అంత డబ్బు పోగు చేయాలి. ఇట్లా ఉంటే అందరూ వాళ్ళు చాలా మంది బిజినెస్ లాగానే ఉంది. బిజినెస్ దేవుడిని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేయటం. సోదరు చేతిని ఎక్కడికన్నా వస్తే ₹1,00,000 పెట్టుబడి పెట్టి ఆడ అనామ ఏర్పాటు చేయాలట. వేదిక ఇదంతా పూలాలంకరణ, లైట్లు, డెకరేషన్ ఏమన్నా కానీ ₹1,00,000 ఆయనకు లక్ష ఇవ్వాలంట. ఎవరికైనా పెట్టింది 2 లక్షలు పెట్టి ఆయన మాట్లాడినాడు. అట్లా వాళ్ళు కదిలితేది, లేకపోతే అయ్యలేదు. ఈ అసలైన మహాత్ములకి ఏమున్నది? ఎట్టాకే ఆటపాటాలు కోతలు కూడా కోతలు పెట్టను వాళ్ళని తెలుసుకునే వాళ్ళే లేరు. అంతా కూడా వాటికే ఆసక్తి చూపిస్తున్నారు జనాలు. వాళ్ళకే ఎంతో ఇదిగా చూస్తున్నారు, చేస్తున్నారు. అసలు మహాత్ములను తెలుసుకోలేకపోతున్నారు. వీటికే అందాలు ఆడేముందరే ఒకటిదే. ఇప్పుడు వాళ్ళు మహాత్ములు చెప్పేది ఏంటి? కామక్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యాలు వదిలిపెట్టండి, కామకు వరికలు వదిలిపెట్టండి, క్రోధం వదిలిపెట్టండి, అసూయ వదిలిపెట్టండి, అహంకారం వదిలిపెట్టండి, ఆశలు వదిలిపెట్టండి. నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది సంపాదించాలి, అది సంపాదించాలి, ఈ ఆశలు వదిలిపెట్టండి. నిరాశతోటి ఉన్నదాంతో సరిపుచ్చుకుంటూ ఉన్నదాంట్లో కాలం వెళ్ళపుచ్చుకుంటూ మీరు ఆత్మధ్యానం చేయండి. నిరాశతో ఎప్పుడు చేశారో ఇది ఆత్మసాక్షాత్కారం త్వరగా అవుతుంది. ఎన్నో ఆలోచనలు, ఎన్నో కోరికలు మన లోపల పెట్టుకొని మనకు ఆత్మదేవుడు కనపడాలని కనపడతాయి. ఇవన్నీ దీనికి అడ్డం. ఈ ఆత్మసాక్షాత్కారానికి అడ్డం చేద్ది. ఇప్పుడు నేను మాట్లాడుతూనే ఉన్నాను, మీతో మాట్లాడుతున్నాను. శరీరం లేదు, కళ్ళు లేవు, చెవులు లేవు, తల లేదు, కాళ్ళు లేదు, చేతులు లేదు, ఏం లేదు. శరీరం వరకు మాట్లాడు. కోరిక అంటే ఆత్మపడి శరీరాన్ని ఆధారం చేసుకొని ఆత్మ మాట్లాడుతుంది. ఆత్మకి ఇది ఒక పొడుపు. మనం ఒక సన్నాయి వాయించాలంటే తేలిక కావాలి, సన్నాయి కర కావాలి. హార్మోని వాయించాలంటే హార్మోని కావాలి. గిటార్ వాయించాలంటే గిటార్ ఒకటి కావాలి. అట్లనే మనం మాట్లాడాలి, బ్రహ్మదేవుడు పరబ్రహ్మ మాట్లాడాలంటే మన శరీరాన్ని కావాలి. ఆత్మ మాట్లాడాలా, అందరితో చూసుకుండాలా అని అంటే ఈ శరీరం కావాలి. అందువల్ల దీన్ని ఏర్పాటు చేసింది. అయితే మా ఆత్మలేమో దాని స్థాయిని తెలుసుకొని వెళ్ళిపోతున్నారు. మన అందరం ఎట్నే శరీరంలో పడి ఉన్నాం.
శరీరం లేకుండానే మాట్లాడాలి, లేకుండానే చూడాలి, లేకుండానే వినాలి. అది అసలు స్థితి అవుతుంది. మనందరం అంటే ఇది సాధనకు ఒక పరికరమే అంటారా? సాధనకి ఇది ఒక పరికరం అని. పరికరం. దీని గుండా పైకి పోవాలి, అదే దీని అడ్డం పెట్టుగా పైకి పోవాలి, లేకపోతే ఎటు పోయేవాళ్ళు లేదు. ఈ పరికరమే 7 మెట్లు. ఇది 7 మెట్లు దాటితే అవతల దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఒక స్వామివారి గుళ్ళో 7 ద్వారాలు పెడతాను, అంత లెక్క ఉండదు, కానీ ఇంకా 7 ద్వారాలు పెడతాను. 7 వాటిలో తప్పించుకొని అవతల పట్టే దేవుడు. ఆ 7 వాటిలో లోపల ఉంటాడు దేవుడు. 6 వాటిలో తప్పించుకొని పోవాలి. ఆ 7 వాటిల్లో లోపల పనిది మనల్ని బ్రాహ్మలో. దేవుడేమో కనపడుతుంటాడు, కానీ లోపల పోయి మన దేవుడు తాకుదాం పట్టుకుందంటే మనం మనీ. అట్లనే ఇక్కడ మన శరీరంలో 7 కేంద్రాలు ఉన్నాయి. ఆధారం, స్వాదిష్టం, మలిపోతు, అనాహతం, విశుద్ధం, విజ్ఞేయం, సహస్రారం. ఈ 7 ద్వారాల 7 మెట్ల పంప, 7 ద్వారాల పంప. ఇది దేవుడిని తెలుసుకోవటానికి ఉపయోగపడింది శరీరం, ఆత్మను తెలుసుకోవడానికి ఉపయోగపడింది. అయితే మనం దీనికి పెట్టడం లేదుగా, ఆత్మను తెలుసుకున్నాం, దేవుడిని తెలుసుకున్నాం, మన జన్మ కడతీర్చుకుందాం అనే వ్యవహారం లేదు కదా మన దగ్గర. మామూలుగా చేసుకుంటున్నాం, పోతున్నాం, ఉన్నన్నాళ్ళు ఉంటాం, తిన్ననాలు తింటాం, పోయినాడు వదిలిపోతాం. ఎటు పోయామో, ఎటు పుట్టామో, ఎటు పోయామో ఏమి తెలియదు. కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, మహాత్ములు అట్లా కాదయ్యా, ఇది ఇట్లా మీరు ఇట్లా చేసుకోండి, మీలో దేవుడు ఉన్నాడు, ఎక్కడెక్కడో దేవుడు ఉన్నాడని దేశం అంతా తిరగటం, ఎక్కడెక్కడో మహాత్ముడు ఉన్నాడని వాడి దగ్గర వల్ల పరిగెత్తుకొని పోవటం ఎందుకు. మహాత్ములు ఉన్నారు, ఆడపోతే ఎక్కిపోయారు, వాళ్ళు చూశారు, వెళ్ళకుండా వస్తున్నాం, ఏమొచ్చింది మనకి. ఇది తిరగటమే, వాళ్ళని చూడటం రావటం, మనకేమొచ్చింది, ఏమీ రాదు. తిరిగి 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 కొట్టుకుండా చేతికి వచ్చిందని అన్నట్టుగా ఉంటుందా, కాదు. తిరిగేది ఎందుకు? మహాత్ముల దగ్గర పోయేవాళ్ళు దేవుడు చూపించారా, దేవుడు తావలో ఉన్నాడని చెప్పారా? లేదుగా. ఏదో 4 మాటలు చెప్తుంటే విన్నారు, వచ్చారు, అయిపోయింది. ఇది కాదు, మీలోనే ఉన్నాడు దేవుడు, మీరే దేవుడు అయి ఉన్నారు, మీలో ఆత్మజ్యోతి వెలుగుతుంది. ఆత్మజ్యోతి దేవుడు, అదే పరబ్రహ్మ స్వరూపం. కూర్చొని దారి తెలుసుకోండి. హృదయంలో ఎక్కడుండో దాన్ని తెలుసుకోలేక చూడలేక దేశం అంతా ఆవళ్ళ కొలత పరిగెత్తాక అక్కడ పోతే ఇక్కడ దేవుడు తెచ్చాడా తెలియదు. అది జరగటండి. మీ దేవుడు మీ దగ్గరనే ఉన్నాడు, మీ ఒంట్లోనే ఉన్నాడు, మీ దగ్గరే ఉన్నాడు, వేరే వేరే లేడు. మీరు దైవస్వరూపులే, మీరు దేవతలే, స్త్రీలు జగన్మాతలే, పురుషులు పరమాత్మలే. దాన్ని పోగొట్టుకొని, దీని మీద నమ్మకం పోగొట్టుకొని దేశమంతా తిరుగుతున్నాము. ఇక అక్కడ పోయిన తిరిగి తిరిగి పోవాల్సిన అట్లా కాదు. అసలు మహాత్ములు ఏం చెబుతున్నారు అంటే, మీలో దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు కనపడేట్టుగా చూడండి. మీరు ఇతరత్ర ఆశలు వదిలిపెట్టి, కోరికలు వదిలిపెట్టి, సంకల్పాలు వదిలిపెట్టి, నిర్మలంగా ప్రశాంతంగా కూర్చొని ఒంటరిగా గురుపంచస్థానాలు దృష్టి పెట్టి చూస్తూ కూర్చోండి. ఆత్మజ్యోతి నా హృదయంలో వెలుగుతుంది. ఆ వెలిగే జ్యోతి ఎలా ఉంటుంది? తెల్లగా ఉంది,
ఆ తలగా దాన్ని దృష్టిలో తెచ్చుకొని దాన్ని అక్కడ చూస్తూ జ్యోతిని చూస్తున్నట్టుగానే మీరు ధ్యానం చేయండి. నాకు ప్రత్యక్షంగా బయటపడుతుంది. ఈ జన్మలు పరిచేస్తాయి. ఎందుకు దేశం అంతా తిరిగేది, ఎక్కడెక్కడో మహాత్ములు ఉన్నారైన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళక ఎందుకు? వీళ్ళు ఏం చేసుకున్నారు? మీరు వెళ్ళొద్దు, పరిగెత్తద్దు. ఎందుకు? వద్దా కాలయాపన. మీ దగ్గర మీ దేవుడిని పెడతాయి. మీరే దేవుళ్ళ ఉండి కూడా పరిగెత్తడం ఎందుకు? లోకం మీద అని మహాత్ములు మనల్ని కూర్చోబెడతారు. ఎక్కడే బాడీ కూర్చొని నేనే దేవుడు నువ్వు తెలుసుకోరా. ఆత్మ సాక్షాత్కారాన్ని పొందు. తర్వాత ఈ సంగతి ఇంకేదైతే అర్థం అవుతుంది. దేవుళ్ళు ఎక్కడుండవు, అసలు దేవుడు ఎవరు, దేవలోకాలు ఎక్కడుంటాయి, త్రిమూర్తులు ఏం చేస్తున్నారు, వాళ్ళ ముగ్గురు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ దేవతలందరూ ఎక్కడి నుంచి వచ్చారు, దేంట్లో నుంచి వాళ్ళు బయటపడ్డారు? ఆత్మజ్యోతుల నుంచే వచ్చారు త్రిమూర్తులు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు ఆత్మజ్యోతుల నుంచి వచ్చారు, పరబ్రహ్మ స్వరూపంలో నుంచి వచ్చారు. ఆ బ్రహ్మ ముగ్గురుంటేనే కావాలనుకుంది. మా కూర్చోయ్యమ్మా, కూర్చోండి, కూర్చో కొంచెం జరిగి కాదు. నారాయణ రాశారు. మంత్రం చేయరావు రాజు. అయితే ఇప్పుడు ఈ పని మీకెందుకో అని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది వద్దు, ఇది వద్దు, ఇది వద్దు అన్నారు. ఏంటి చెప్పండి, అది కూడా అటువంటి చేశారు కొంతమంది. ఇలా ఇది ఏం యజ్ఞం అనేది వాళ్ళకి తెలియదు, చెప్పినా అర్థం చేసుకోలేదు. ఇది నిష్కామంగా చేసే యజ్ఞం. ఒక ఫలితం కోరి వాళ్ళు అది కావాలా ఇది కావాలని చేసే ఒక యజ్ఞం కాదు. నిష్కామ్యంగా యజ్ఞం చేస్తే ప్రజలకి అందరికీ ఫలితం అందుతుంటుంది. దాంట్లో ఒక రూపాయి వేసుకునేవాడు కూడా దానివల్ల ఆ ఫలితం వాళ్ళకి అందుతుంది. ఎంత వేసుకుంటే అంత ఫలితం అందుతుంది. ఇది జ్ఞానయజ్ఞం, ఒట్టి యజ్ఞం కాదు, గీతా జ్ఞానయజ్ఞం. ఈ జ్ఞానయజ్ఞాలు చేస్తుంటే ఈ 18 రోజులు మనం 18 రోజులు చేస్తాం. 18 రోజులు మనం ఏ ధ్యానము, ఏ పూజలు, ఏ జపాలు, ఏ ఆరాధనలు చేయకుండానే ఊరికనే ఆ కర్మ మనం చేస్తుంటే ఈ 18 రోజులు వాటన్నిటికంటే అతీతమైన ఫలం లభిస్తుంది మనకి. దాంట్లో ఉండి నిమగ్నం చెంది చేస్తాం ఆ కర్మలు. కళ్ళు పోసుకొని మనం ధ్యానం చేయాలంటే ఏదేయో వచ్చి పడతాయి. వీటన్నిటితో అవసరం లేదు. అది ఆ పని చేస్తుంటే ఎందుకు రావుగా కూర్చుంటేనే వచ్చి పడేది. ఎన్ని
చేస్తున్నారు అనుకో, ఆ కరోనా అయిపోయింది, యజ్ఞం 3 రోజులు యజ్ఞం చేశారు, 18 రోజులు భజన పారాయణం, ఆఖరి 3 రోజులు యజ్ఞం, వచ్చిన జనానికి లేదనుకున్న అన్నదానం చేశావు. ఇదంతా స్వార్థ త్యాగంగా చేశావు. దీంట్లో డబ్బులు మిగిల్చుకొని చేసేది ఏం లేదు, ఒక్క రూపాయి కూడా. అందువల్ల దీన్ని ఫలితం ఎవరు అర్థం చేసుకోవటం. మీరు ఇటు చెబుతున్నారు మళ్ళీ యజ్ఞం ఎందుకో అంత ఒకటే. మిగతా వాళ్ళు చేస్తున్నారు కానీ డబ్బు సగం కూడా పెట్టుకుంటున్నారు. ఇప్పుడు 250 రూపాయలు టికెట్ పెట్టాడంటే ఎంతమంది నేను చూసి టికెట్ కట్టినాడు దాదాపు 2000 మంది అంటారు. 250 రూపాయలు టికెట్ కట్టినాడు. మరి దత్తాత్రేయుడికి అభిషేకం ఇస్తే అంత అవుతుందా? 2000 మంది అంటే ఎంత అయ్యా? 5 లక్షలు వస్తాయి. 5 లక్షలు వస్తాయి. 5 లక్షలే? 2,50,000 అంటే మరి దత్తాత్రేయుడికి 5 లక్షలు పెట్టి అభిషేకం చేస్తున్నాడు. మరి ఇదేంటి? ఇది స్వార్థం. డబ్బంతా నేర్చుకుంటాడు ఏదో, ఆయన చేసేది ఏదో 4 లీటర్ల పాలు కాకపోతే 10 లీటర్లు పోస్తాడు అంతే. ఆడేంటి చేసేది ఏముంది? ఇది అట్ట కాదు. దీంట్లో ₹1 కూడా మిగిల్చుకోవటానికి ఆస్కారాలు ఎవరు కూడా. ఇప్పుడు ఇది ఎక్కలైనా కరెక్ట్గా మేము వాళ్ళకి చూపిస్తారు. దీంట్లో ₹1 తేడా వచ్చినా ₹1 ఏం చేసేదని అడుగుతాడు అక్కడ ఉండేవాళ్ళు. ఈ రసీదుల పుస్తకాలు మొత్తం వాళ్ళ ముందర వేస్తాను తీసుకుంటారు. వాళ్ళు చూసుకుంటారు ఎంత డబ్బు వచ్చింది అని. ఇంత డబ్బు అయితే ఎంత ఖర్చు పెట్టారు, ఖర్చు ఎంత పెట్టారు లెక్క చూస్తారు. మిగిలిందా తగిలిందా చూస్తారు. ఇంట్లో ఒకటి లాభం పొందే లేదు, ఒకటి తినేది లేదు. ఈ స్వార్థ త్యాగమైన యజ్ఞం అన్నట్లు దేవయజ్ఞం, జ్ఞానయజ్ఞం కావటంలో దీని సంగతి, దీని ఫలితం ఎవరికి తెలియదు. ఇటు చెబుతానే ఉన్నారు, వీళ్ళు 300 వసూలు చేస్తారా? నేను లేకపోతే తిరుగుతున్నాము. 10 రోజులు తిరగాలి. ఇప్పుడు 12 రోజులు తిరగాల సంఘాలకి. అంత పోషిస్తే కానీ చాలుతుండే 6 లక్షల పైన అవుతుందా? ఎంతో అంత కష్టపడి త్యాగం చేసి తిరుగుతున్నాను నేను. ఇప్పుడు 2 నెలలు, ఇప్పుడు నెల అయింది తిరగటం మొదలుపెట్టి. ఇంకా నెల 15 రోజులు తిరగాల. ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టి, పొలం పని వదిలిపెట్టి మేము తిరుగుతున్నాం. ఎవరన్నా మాకు ₹1 ఇచ్చినారు కదా? ఇప్పుడు షాపు పని వదిలిపెట్టుకోటి వచ్చాడు నారాయణకి ₹1 ఇస్తానన్నాను. ఎవరికి ఇచ్చేది లేదు. ఇప్పుడు గీత అంగన్వాడీ వదిలిపెట్టుకొని వచ్చింది రమ్మంటే వాళ్ళు నాగా పెడతారు, ఆయనకు నష్టమే. నేనేమన్నా ఆయనకు ₹1 ఇస్తున్నావా? దేవుడే చేస్తాను, అందరూ ఆ దేవుడని చేస్తాను. ఇది వ్యవహారం ఏమో తెలియటం లేదు అందరికీ, ఏదో అనుకుంటారు. మనసు మీరు అన్నట్టు ధ్యానంలో కూర్చుంటేనే అక్కడక్కడ గుడికి వెళ్తాను 3ంటికి లేస్తేనే వెళ్తుందండి. ధ్యానంలో కూర్చోడానికి దీన్ని బతుకు అది కూడా కూర్చోలేదు మనస్సు. కూర్చొని కొడుకుందాం కొడుకుని అది తిరుగుతుంటే, అది తిరుగుతుంటే శరీరం వాళ్ళు ఏది తిరగటమే. దానికే వైరాగ్యం కావాలి, వైరాగ్యం కావాలి. ఇది వద్దుపో నాకు అని అంటే దాని మీద విరక్తికి వెళ్ళినట్టు. ఇక నాకు కూతురు ఉంది, గొడవలు కొన్నాము, చీర ఇచ్చావు, నెలపాటు ఇచ్చాము, మన ఇంటికి వచ్చిన తర్వాత ఇది నాకు అర్థం లేదు, నాకు అవసరం లేదు, నేను బతుకున్నాను, ఏం చేస్తాను? ఆ విరక్తికి వెళ్ళింది. మనకు అలాంటి విరక్తి కలాలి ఎందుకు?
జన్యులు అది బతికిచ్చేవి కాదు కదా, నాకు పుణ్యాన్ని ఇచ్చేవి కాదు కదా ఇవన్నీ. అయితే ఈ వ్యవహారం అంతా నాకెంత, నా జన్మ గడిచేరే మార్గానికి నేను పోతున్నా, నా నిజ స్వరూపం మీద నేను తెలుసుకోవటానికి పోతున్నా. ఈ గదరగోళాలు నాకెంత చెప్పండి, మీ దాన్ని మీరు పోయి నేను చెప్పాలి. ఇప్పుడు మనస్సు చెప్తుంది, మనస్సు వెళ్ళేటప్పటికి మనం కూడా బయలుదేరాల్సి వస్తుంది. ఏంటి మనస్సుకు చెప్పు, నువ్వు వచ్చి పో, నాకు అవసరం లేదు, నువ్వు ఎక్కడ పోతావో పో, ఏం చూస్తావో ఏం ఆలోచిస్తావో ఆలోచించుకొని నువ్వు, నాకు మాత్రం తెలియదు, నేను మాత్రం ఏంటి రా, నేను ఇక్కడే కూర్చుంటా, నీ ఏదో నీ వ్యవహారం అంతా చేసుకోవాలి, నాకు తెలియదు దేశం అంతా అని దాన్ని వదిలిపెట్టేసి దాన్ని పప్ప చెప్పి దాని స్థితికి దానికి మన గమనం కూర్చోవాలి. ఇలా కొన్ని రోజులు అలవాటు చేస్తే కానీ అవి రాకుండా పోవు. అవి రాసావి అంటే మనం అసలు ఏం చేయలేం. ఇన్ని రోజులు కూర్చున్నా అవి వచ్చి కథలు దొక్కుతూనే ఉంటాయి. నీళ్లు కదలకుండా, పొడ్డలో కదలకుండా ఉంటేనే కదా మన చూస్తే మన ముఖం కానిచ్చేది. నీళ్ళు అట్టి కదిలాడుతుంటే ముఖం కావాలి. ఉంది దాంట్లో నీడ, ముఖం నీడ ఉంది, కానీ మనకు తెలియదు ఈ కదిలాడుతుంది. ఈ కదిలాడటానికి ఏదో ఒకటి, ఒక రాయో ఒక పుల్లో దాంట్లో ఏదో పడితే కానీ నీళ్ళు కదిలాడం. అలాంటి మన మనసులో మనల్ని బయట కాజేస్తాం. మనసు పవిత్రంగా, క్లియర్గా, స్వచ్ఛంగా, నిర్మలంగా, ప్రశాంతంగా, హాయిగా కూర్చుందంటే దానికి అప్పుడే అర్థమవుతుంది, మనసుకి అర్థమవుతుంది. ఇట్లా కొన్ని రోజులు చేస్తే దానికి దీంట్లో ఉండే ఆనందం, సుఖము అర్థం అవుతుంది. అక్కడి నుంచి కనుక కదలదు. ఎప్పుడెప్పుడు కూర్చుందాం, ఎప్పుడెప్పుడు ధ్యానంలో కూర్చుందాం అనిపిస్తుంది. కొన్ని రోజులు కష్టపడాలి, ఇబ్బంది పెట్టుద్ది మనసు. కొన్ని రోజులు సహాయం చేస్తే ఇక నానంతరం అయితే కూర్చోండి. ఏ రోజు అలా ధ్యానానికి లేవాలంటే మనం కొన్నాడు బలవంతాన ఎంతో బాధపడుతూ నిద్రగాక కళ్ళు మూతలు పెడతా ఏమన్నా కానీ ధ్యానంలో కూర్చోమన్నాడు మా గురువు గారు అని మనం పట్టుబట్టి ఎంతో అంత బాధపడి చేస్తుంటాం. కొన్నాళ్లకు అది అలవాటైపోయి మనం నిద్రపోతున్నా అదే లేపుద్ది, మనసే లేపుద్ది, టైం అయిందిలే అని ఆ స్థితికి మనం తీసుకొచ్చుకోవాలి. అయితే కొన్నాళ్ళు ఇబ్బంది పడుతుంది బాగా. మన జన్మ కళ తెలుసుకోవటమే మన చర్మదశ. అది కాకుండా ఇతరత్ర ఏదన్నా చేసుకుంటే చేసుకోవాల్సింది. జన్మ కాళీ తీరేది మాత్రం లేదు, ఇతరత్ర వాటిల్లో పడితే. జన్మ కడితేరే మార్గం ఇదే. భగవంతుడి ప్రత్యక్షం అన్నా చేసుకోవాలా, లేదా ఆత్మనన్నా ప్రత్యక్షం చేసుకోవాలా. ఈ రెంటిలో ఏదైనా సాకార రూపాయల దేవుడిని ప్రత్యక్షం చేసుకునే బదులు ఆత్మస్వరూపం, మనలో ఉన్న ఆత్మస్వరూపాన్ని, జ్యోతి స్వరూపాన్ని ప్రత్యక్షం చేసుకోవడం చాలా సులభం అని అగ్రీ చేశాను. సాకారాన్ని చేసుకోవటం చాలా కష్టం, నిరాకారాన్ని చేసుకోవటం చాలా సులభం అని. మనలో ఉండే ఆత్మను, మనలో ఉండే దేవుణ్ణి, మనలో ఉండే ఆత్మజ్యోతిని ప్రత్యక్షం చేసుకోవాలంటే
సులభ మార్గం ఇది, ఇంతకు మించిన సులభ మార్గం లేదండి. సాకార రూపాన్ని ప్రత్యక్షం చేసుకోవాలంటే ఆయన మనసులో పెట్టుకొని పొద్దుగుకులు ఆయన భజనలు చేసుకొని ఆయన నామం చేసుకుంటూ ఎంత చేసినా ఆయన కనపడ. ఆయన ఎక్కడికి గుండెలు బాతుకున్నా కనపడ. ఎంతో అంత త్యాగం చేసి ఎక్కడికి సత్యం అంత త్యాగం చేస్తే కానీ ఆ సాకార దేవుడు కనపడ్డాడు. ఈ నిరాకారం, ఇది నిరాకారం, ఇది మనలోనే ఉంది. ఎక్కడో ఉన్నాడు దేవుడిని చేసుకొచ్చుకోవడం కాదు, ఇది మనలోనే ఉంది. ఉందని నమ్మి నేను ఆత్మస్వరూపుణ్ణే, నేను జ్యోతి స్వరూపుణ్ణే అని నమ్మి ధ్యానం చేయటం దీని కారణం. చేస్తే అలా అంతర్జన్మలో కడతాయి. ప్రారంభవశాత్తు, పూర్వజన్మ సంస్కారం వశాత్తు శరీరానికి బాధలు, వ్యాధులు, రోగాలు వస్తుంటాయి. ఆత్మలకు వచ్చేదే, మనకి వచ్చేదే. వాళ్ళు వస్తే అనుభవిస్తుంటారు, మనం వస్తే బాధపడుతుంటాం. వాళ్ళేమో ఇది ప్రారంభం ఉన్నవి అన్నారు, 4-10 వాళ్ళు చూస్తారు, దానికి పొమ్మంటారు. మనము లోపల చెప్ప కొట్టుకుంటాం. ఇది వచ్చిందా దేవుడు, ఇది పోయేటట్టే ఆసుపత్రిలో చుట్టూ వెళ్ళేది, లక్షలు ఖర్చు పెట్టేది, ఇది తగ్గిందా నీకు వచ్చేది. వాళ్ళకి అయ్యింది చూస్తుంటారు గమన. మరి అంత త్యాగం మన కాడ ఉంటే కదా, వాళ్ళకున్న త్యాగం మన కాడ లేదు. లేకపోతే మనం ఎట్టుండే మానవత్వంలోనే. అట్టుంటే మనం కూడా దైవత్వాన్ని పొందేవాళ్ళం కదా ఎప్పుడైనా. దాన్ని పొందాలి. నా జన్మ కడ తీర్చుకోవాలనే తపన పడాలి. చావటం అంటే భయం కలుగుతాయి. అదే సాయిబాబా చెప్పాడు, మోక్ష ప్రీతి మరణ భీతి లేని వారికి ఇది అవ్వదు అన్నాడు. సాయిబాబా అంటాడు. అంతకుముందు ఈ పదం ఉందో లేదో కానీ నాకు తెలియదు. మరణ భీతి, మోక్ష ప్రీతి, ఈ రెండు ఉంటే వాడు ఎప్పటికైనా బయటపడతాడు. అంటే సావు అంటే భయం. శస్తాలు కావాలనే, రేపు శస్తాను కావాలి, నాకేం తెలియలేదు ఎంతమటికి, నేను ఎప్పుడో తెలుసుకునేది. రేపు ఎల్లుండి శస్తాలు కావాలా, ఈ లోపలనే నేను తెలుసుకోవాలా, నా తపన పడాలా. ఎందుకు చావాలి నేను? చావకుండా విషయాన్ని తెలుసుకోవచ్చు కదా. నా స్వరూపాన్ని నేను తెలుసుకోవాలి. అది దైవస్వరూపం, పరబ్రహ్మ స్వరూపం. అది దాన్ని తెలుసుకోవాలి, పట్టుబట్టి సాధన చేసి తెలుసుకోవాలి. నా ఆసక్తి, ప్రేమ దాని మీద ఉంచాలి. ఈ చావు మీద, చావు జ్ఞాపకం వచ్చిందనుకో, గుండెల్లో తడగా మోసస్తాను కావాలి. ఎందుకు చావాలా? చస్తే ఏమవుతుందో ఎవరికి తెలియదు. చస్తే ఏదో పాపపుణ్యాలు అనుభవించడానికి వెళ్ళిపోతుంది, అక్కడ వదిలించుకొని మళ్ళీ జనంకి వస్తుందని చెబుతున్నారు. అవన్నీ నాకు తెలియవు, అవన్నీ కాదు. నేను చావకుండా ఆత్మసాక్షాత్కారం పొంది బ్రహ్మవల ఐక్యం కావాలి అని ఒక్కటే కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే ఎన్ని ఆటంకాలు, ఎన్ని మనసు ఎంత లెక్క తిరిగినా దేశమంతా తిరిగి వెళ్ళవచ్చు, దాటకొచ్చుండదు. ఎత్తిప్పుకుంది రాత్రిపూట, తెల్లవారు తిరిగి ఆడ తిరుగుతాం, తెల్లవారికి వచ్చి గడికాడు పట్టుకుంటాం. అటనే మనసును వదిలిపెడితే, వేస్తూ అని వదిలిపెడితే అది తిరిగి ఎక్కడెక్కడ ఏం లోతుపాతులు విచారించుకుంటే ఏమైనా చేసుకొచ్చి మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. నాకు వద్దులే, నేను
ఆత్మస్థానానికి నేను వెళ్తున్నాను. నా నిజ స్వరూపం అది. నా నిజ స్వరూపానికి నేను వెళ్తున్నా. దేవుడికి నేను వేసుకొచ్చి పెట్టే ఇది నాకు అవసరం లేదు. ఎప్పుడు చేశానేమో ఇప్పుడు నాకు వాడితే అవసరం లేదు. అది పాపం పుణ్యం నాకు తెలియదు. చేశాను. అది పాపం అయితే పాపం అవుతుంది, పుణ్యం అయితే పుణ్యం అవుతుంది. వాటితో నాకేం సంబంధం లేదు. నేను ఆత్మస్వరూపుణ్ణి అని ఆత్మసాక్షాత్కారం పొందితే ఇదివరకు ఎన్ని జన్మల్లో చేసుకున్న పాపాలైనా మొత్తం అన్నీ భస్మం అయిపోతాయి. పాప సంఘాతం అనేది రాదు. సంస్కారం చేత వచ్చేవి రావు. కాకపోతే ఇప్పుడు ఈ జన్మ ఉన్నంత వరకు ఏదైనా ఉంటే ఈ శరీరం ఉన్నంతకాలం ఏదో ఒకటి కనపడుతుంది, పోతుంది, వస్తుంది. ఆత్మసాక్షాత్కారం అయిన తర్వాత కన్నా నీకు పాప దోషాలు ఉంటాకి ఏమీ లేదు. దీపం వెలిగింది ఇంట్లో, చీకటి ఎక్కడిది? ఏ మూలన చీకటి కాదు దీపం వెలిగిస్తే. దీపం వెలగలేదు కాబట్టి అంతా చీకటి, ఇల్లంతా చీకటి. అలా ఉంది ఇప్పుడు మన పని. మన హృదయంలో ఉండే జ్యోతిని మనం తెలుసుకొని బయటికి తీస్తే అంతా వెళ్తురే. చీకటి అనేది ఎక్కడా మనకు తెలియదు. ఈ ప్రకాశం, ఈ ఓంకారం, ప్రకాశాన్ని చూస్తూ ఓంకారం అనుసరించే వాటి రుచి ఆనందం. ఆ రెంటిని అనుభవిస్తుంటే వచ్చే ఆనందమే ఆనందం. ఈ ఆనందము, ఓంకారము, ప్రకాశం మూడు కలుసుకుంటే మూడు ఒకటైతే ఇప్పుడు వాటి మూడు నాగుండానే ప్రకాశం జగత్తు అందుతుంది. నాగుండానే ఓంకారం జగత్తుకి శబ్దం వింటుంది. చాలా శబ్దాలు వింటున్నాయి. నాగుండానే జగత్తు జరుగుతుంది. జగత్తు నడిస్తుంది నేనే. నేను లేకపోతే జగత్తు పిడి అర్థాన్ని రాకపోతుంది అన్న తీరి వస్తుంది. చేసే పని ఆత్మసాక్షాత్కారం అయితే తర్వాత అన్ని దాని ఆ దారిలో పోతున్నాం కాబట్టి దానికి ఉండేవన్నీ మనకు కనపడుతుంటాయి, తెలుస్తుంటాయి. ఏ ఎప్పుడైతే అవసరం మనశ్శరీరాన్ని వదిలిపెట్టడానికి కాదు. మనసు నిలవటం లేదు, ఏదో వచ్చి పడుతుంది ధ్యానంలో ఎటు పోతుంది అని అంటాను. పనులు చేసుకునేటప్పుడే బాగానే ఉంటుంది. విడిపోయినప్పుడు ఆ పని ఏమైంది అప్పుడు బాగానే ఉంటుంది. వెళ్ళిపోవాలి, పొద్దులోకి దిడిపోదు. పోయి కథ కూడా కూర్చున్నాం అనుకో, ఉచ్చులు ఏమి పెట్టా, ఉసులు లేకపోయినా పెట్టామని చేసేది అంతులు ఎప్పుడు వెళ్ళిపోయింది ఆకాశం. అట్లా ఇది పరిగెత్తుంది. పోతే తోటి నేను రాను, నాకు అవసరం లేదు అని కూర్చోవాలి. అంత విరక్తిగా వైరాగ్యంతో కూర్చుంటేనే వాళ్ళకి వచ్చేది. వాళ్ళకి రాదు. శరీరాన్ని ఎరగొట్టే పని కాదు, శరీరాన్ని అంతా నలగొట్టే పని కాదు, పరిగెత్తి చేసే పని కాదు, శరీరం అలసిపోయే పని కాదు. ఇది హాయిగా కాకుండా కూర్చొని ప్రశాంతంగా ఆ బ్రహ్మస్వరూపాన్ని చూడాలి. దీనికి ఏమన్నా కష్టమా? నడుము నొప్పులా, ఒళ్ళు నొప్పులా? కూర్చున్నాం అనుకో, ప్రతివాడు కూర్చుంటే ఒక గంట కూర్చున్నాడు, నడుము నొప్పులు పుట్టినాయి అనుకో, పడుకో.
పండుకునే దాని మీద గ్యాస్ పెట్టి కూర్చొని కూర్చోవాలి ముందర. కూర్చోలేని పరిస్థితిలో పండుకొని గ్యాస్ మాత్రం దాని మీద ఉంచు. ఇట్లనే మళ్ళీ నడువు నొప్పి తగ్గిన తర్వాత మళ్ళీ లేచి కూర్చో. మళ్ళా నడుము నొప్పులు వచ్చేవారుదా కూర్చో. అప్పుడు ఇక్కడ కూర్చోలేదా అనుకుంటే పడుకో. ఇలా చేయి. అప్పుడు కూర్చున్నావంటే, పండుకున్నావంటే, నుంచున్నావంటే, నడుస్తున్నావంటే, పనులు చేస్తున్నావంటే ఆ ఆత్మ మీద ఆశ, దాని మీద నమ్మకం, దాని మీద ప్రేమ, దాని మీద శ్రద్ధ కలిగితే తొందరగా లభిస్తుంది అన్నది. ఇంకోటి ఆటతో పోయి రావాలి. చీకటి పడకపోతారా? ఒకసారి నారాయణ చంద్రాన్ని బిల్లు ఇచ్చారు. చెప్పలేదు కదంటే నేను ఫంక్షన్కి వచ్చాను, కొంచెం ఇచ్చాను. ఫోన్ చేస్తాను చంద్ర గుర్తే రమ్మని సీతప్పని తాత వచ్చారు. గుడికి రమ్మని ఇలాగని చెప్తే పేపర్ ఇచ్చిద్ది కదా. పక్క ఊళ్ళో పోయినసారి నారాయణ నేను వచ్చాను చూడండి, ఫంక్షన్ కలిసాను కొబ్బరికాయలకు వచ్చి. అప్పుడు వేరే ఊరి నుంచి ఇద్దరు వచ్చారు, అక్క ఫ్రెండ్స్ ఇద్దరు మా ఉన్నోళ్ళు. నువ్వు చెప్పలేదుగా పాప అని కొంచెం ఇచ్చారు. ముందు చెప్తున్నాను కూడా తెలుసు.